నమస్తే ఉల్లా ఎరగా నేను 690 పాపన్నని ఇంకా ఇలా భక్తి ముక్తి కార్యక్రమంలో ఓ పురాతనమైన గుడి తీసుకొస్తున్నాం మేము ముంగడికి. ఇంకా ఇదేంటంటే మన సైదలైన ఊరు పక్క ఊరుల్లో మరి సైదలని ఎవరైనా అనుకుంటున్నారా? ఇక మా చైర్మన్ సార్ కంటే చైర్మన్ సార్ తర్వాత మళ్ళా చైర్మన్ అన్నట్టు. ఇక మరి ఆ అన్న ఇక పక్క ఊళ్ళోనే ఇంకా అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదట. ఇంకా ఆ గుడికి అయితే నేను ఇక్కడికి వచ్చిన ఇక ఈడ ప్రతి ఏటా ఇక సంవత్సరం ఇక ఖచ్చితంగా జాతర చేస్తారన్నమాట. ఇక రథసప్తమి తర్వాత ఇక 3 రోజులు నడుతుంది అటుల్లా. ఇక మరి అది కూడా మరి ఆ గుడి ఎట్లుంది, ఆ గుడి వైభవాలు ఏంటి, ఆ గుడిలో ఇక మరి ప్రతి సంవత్సరం జాతర చేయడానికి అసలు విశిష్టత ఏంది అనేది ఇక ముందు అడిగి తెలుసుకుందాం. ఇంకా అయితే మనం గుడి దాకా పోవాలి కాబట్టి గుడి దాకా పోదాం. ఇక పోతే ఇక జాతర షాపులు అన్నీ మస్తుగా పడ్డాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక గుడి దాకా చూసుకుంటూ పోదాం దారి. ఇక ఎట్లా పడే బాబా ఏమన్నా ఉన్నాయారా నాని? ఇక ఆడోళ్ళు ఇక్కడికి వచ్చిర్రంటే ఇక మా ఇంట్లో కూడా ఇక ఊపుకునేటట్టే లేదు. పోరి గాజులు చూస్తేనైతే నాకే విచిత్రం అవుతుంది. ఇక తీరు గాజులు ఉన్నాయి, చెమికిల గాజులు ఉన్నాయి, కలర్ గాజులు ఉన్నాయి. ఇక ఈ గాజులు చూస్తే ఇక ఆడవాళ్ళందరూ ఇండియా కూర్చుంటట్టున్నారు. ఇక మరి ఎట్లా నడుతుందా? మంచిగా నడుతుందా అని వ్యాపారం? మంచిగా నడుతుందా? ఇక మరి ఏటాడ పెడతాను ఈ సంవత్సరం వచ్చిర్రా? ఇప్పటి వరకు ఎన్ని అమ్మినావు? మరి 10,000 అమ్మినాం. 10,000 అమ్మినావు. ఇక చూసిన అరువుల్లో ఇక ఎంత పోతుందంటే ఇక వాళ్ళు సంతోషంగా 10,000 అమ్మిరా. ఇక మరి గాజులు అంటే ఇక 10-20 రూపాయలకి డజన్ అయినా. ఇక మీకు తెలవంది ఏముందిరే కానీ ఇక మరి ముంగడి పోదాం పారి. ఇక అమ్మ తినుబండారాలు మాత్రం మంచిగా పెట్టారు కాదు. ఇటేమో చిలుకలు ఉన్నాయి, ఇటేమో బెల్లం పక్కీలు ఉన్నాయి, మైసూర్ పాకులు, లడ్డూలు, ఇక సూరం ఉన్నది, పకోడి, కార, జిలేబీ. అమ్మ ఇంక ఇక్కడ దొరకని వస్తువులు అది ఏముందని అంటున్నాయి ఇక తినేటి. హల్వాలు గిల్వాలు, సీట్ పాపిడి, సోన్ పాపిడి అన్నీ ఉన్నాయి కదా. మా చిన్నతనానికి ఇవన్నీ అక్కడి కానీ ఈ మధ్యలోనే వచ్చినాయి ఇవన్నీ. ఇక బాగున్నాయి తినుబండారాలు అయితే మంచిగా ఉన్నాయి. ఇక మీరు ఏం చేస్తారంటే ఇక ఈ సైడ్ వచ్చినప్పుడు మంచిగా పెరిచి ఉన్నట్టున్నాయి. పెరిచానా అంత లైవేనా? ఇక చూసి అప్పటికప్పుడు వేస్తారట. ఏదో ఈ మధ్యన ఇంగిల్ పీసులు 2 ముక్కలు నేర్చుకున్నా కానీ ఇక చూడు అసలు ఎట్లా ఉన్నాయో జిలేబీలు మెరుస్తున్నాయి. అసలు చెమకు అని మెరుస్తున్నాయి. ఇక ఒకటి మనం కూడా తిని చూద్దాము ఎట్లున్నదో. ఇక బంక ఇక ఇంకే ఇక బంక ఉంటాయిలే. ఇక మరి జిలేబీలు అన్నాక బంక ఉండకపోతే ఏముంటుంది కానీ అమ్మమ్మ తేనె పోసినట్టే ఉన్నాయి. ఇవిలా తేనె పోసిరా, బెల్లం పోసిరా, చక్కెర పోసిరా? చక్కెర పోసినారు. తేనె ఉన్నట్టే ఉన్నాయి, తేనె పోసినట్టే ఉంది. మంచి కమ్మ ఉన్నాయి, బాగున్నాయి. ఈసారి మీరు వచ్చినప్పుడు అయితే మంచిగా తినుర్రి. ముందే చెప్తున్నా కమ్మగా ఉన్నాయి. నేనైతే మళ్ళీ నేను అవదే చెప్పను, మీకు ఎరికే కదా. మళ్ళీ నేను 690 పాపనే అయితే ఏ తీరులో పుట్నాలు ఉన్నాయో పుట్నాలు అయితే ఇక ఈ యొక్క డబ్బా పోతే ఈ యొక్క షటాక గింత చిప్పలో గింత పోసారు. ఇక మనకు తెలియదా ఈ కాలంలో అన్నీ మర్చిపోయినా నేనైతే. బొంగులు అయితే ఎట్లా ఉన్నాయి చూడరు. ఇక వీటి ఏదాలైతే పోస్తట్టున్నారు. ఇంకా అటు మళ్ళీ గాజుల షాపులు, ఇటు తినుబండారాలు, అసలు ఇక ఇక్కడ బియాగులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఆడవాళ్ళు ఇక జేబులలో పైసలు కూడా పెట్టుకపోయేటి ఇవన్నీ. ఇంకా మొత్తం తీరు బ్యాగులు ఏమో కుక్కబూరు ఉన్నట్టే ఉన్నది. ఏదో బ్యాగ్ ఇది ఏందో మరి నాకు కూడా తెలియదు కానీ అన్నీ కుక్కబూర్లు ఉన్నట్టు ఉన్నాయి. చెమికీలు ఉన్నాయి. ఇక పూలు తీరులు గాజులు అయితే ఏడ చూడు గాజులే. అమ్మ గీడేదో ఓయమ్మనే గీడేదో చెక్కల మీద బొమ్మలు వేసుకొని పేర్లు కూడా రాస్తున్నారు. కానంలో ఏమో జర బాగా చేస్తున్నాడుగా. ఎంత తీసుకుంటాడో మరి ఒకదానికి అంటే ఒక పేరుకా ఒక అక్షరానికా? ఒక పేరుకి 70 రూపీసా? అవి మరి నాకు ఇంగిల్ పీస్ రాదే, తెలుగు చెప్పు. 70 రూపాయలనా? ఎంత పాపన్న అయితే ఇంగిల్ పీస్ రాదేనా? ఇంగిల్ పీస్లో చెప్తున్నావా? అక్కడ చెప్పొద్దు కానీ లాస్ట్ వాళ్ళు ఎంతమంది వస్తుంటారో ఇక చూడు. ఇక ఎంత ముద్దో పెట్టుకుంటుండో ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి అనుకుంటున్నారు. చూస్తేనే నాకు దదులు అంటుంది. ఇక ఏమైతే ఉంగరాలు అమ్ముతున్నారు, చెవుల బుట్టాలు, ఉంగరాలు, ఇక తీరు దండలు. లచ్చింది ఇక ఆడవాళ్ళు వస్తే ఇక జాతరకు వచ్చిరంటే ఇక ఆడవాళ్ళు వస్తే ఇక ఉన్నదేనా. ఇక మీకు తెలవదే ఉంది కానీ ఎంత చక్కగా ఉన్నాయి. మంచిగా విజ్ఞానాలు అన్నీ నగలు గిగలు గిడియాలు పోయమ్మనే. ఇగో పగడం ఉంగరాలు ఉన్నాయి, కుందేలు ఉంగరాలు ఉన్నాయి, తాంబేలు ఉంగరాలు ఉన్నాయి. ఇక తీరు రాగి ఉంగరాలు ఉన్నాయి, ఎండు ఉంగరాలు ఉన్నాయి. ఎండియేనమ్మ
ఏంటిదేనా ఇక మరి ఏంటి ఇట్లా పెడితే ఎవరైనా ఎత్తుకపోతే అమ్మా ఇగో అమ్మ బంగారం కూడా పెడుతున్నారు వాళ్ళ జాతరలో ఎన్ని తులాలకి ఇవి ఆ? 4 ఉంటాయి. 2 నుంచి 4 తులాలు ఉంటుందా ఓ అమ్మనే ఇక చిన్న పొరగాలకైతే ఎండి గజ్జలల్లా ఇగో చూడు గల్ల 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 అంటున్నాయి ఎండి గజ్జలు ఇగో ఇగో చూడు ఇక బంగారం భోజనాలు ఇవి అయితే ఎంతనే ఇది అయ్యో బంగారం వైద్యానం 150 రూపాయలేనాట అగ్గు 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 అంటున్నారు బంగారం వైద్యానం 150 రూపాయలే అగ్గు తక్కువ రేట్ అసలు ఇక మీరు చెప్తే నమ్మరు కానీ ఇక ఎంత ముదుగున్నాయి చూడరు ఇక మధ్య మధ్యలో కలర్ కలర్ రాళ్ళు పెట్టిరుల్లా ముసలి వాళ్ళకి వచ్చే వాళ్ళకి పడుసోళ్ళకి పిల్లగాళ్ళకి అందరికి సోగ్గా ఉంటాయి ఉన్నాయి అయితే ఇక చూడరు ఇప్పుడు చూపిస్తా అయితే ఇదంతా బంగారమే కానీ ఇక మళ్ళీ బంగారానికి మళ్ళా మొత్తం కుడితే రేట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి వచ్చేసారు చూడు ఎట్లా ఉన్నాయో ఇక సూపర్ ఉంది అంటే నేను పెట్టుకోవద్దులే కానీ ఇంకా నేను పెట్టుకుంటే మంచిగా ఉండదు అని చెప్పేసి ఇక చూపిస్తున్నా అంతే నేను మళ్ళీ మా ఇంటి ఆమె వచ్చింది అనుకో నన్ను అంటుంది ఇక మంచిగా ఉంటాయి ఇంకా ఈ జాతరకు వచ్చినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా ఇక 150 రూపాయలేనట బంగారం వడ్డాను అగ్గు వస్తున్నాయి ఇంకా అగ్గోకి వచ్చి ఓ ఈ అన్నని గుర్తుపెట్టుకోరి ఈ అన్ననే గుర్తుపెట్టుకోరి తక్కువ రేట్ ఇస్తాం కొనుక్కోండి మంచిగా ఎంత ఇస్తావు తక్కువ 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ చెప్పింది కాబట్టి మరి తీసుకోవచ్చు ఏం కాదు తక్కువ తీసుకుంటా ఇస్తా ఏం కాదు తక్కువ రేట్ ఇస్తాం ఇక ఈ నుంచి అయితే ఇక మనం ఇక పోయామని ఇక అక్కడ చూడు ఇక అక్కడనైతే ఇక మన ఇంటి అవసరాలకు సంబంధించిన అన్ని గిన్నెలు బోకెలు చాకులు లైటర్లు రబ్బర్లు గిబ్బర్లు మొలదారాలతో సహా అన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈడ కూడా మంచిగా జాతర అంటేనే ఇక అన్ని తీరి ఉంటాయి ఇక ఈడ తీరులో ఉన్నాయి ఇక ఇక్కడనేమో ఐస్ క్రీమ్ అన్న వచ్చిండు ఇంకా అప్పట్లోనేమో ఫుల్ ఐస్లు అనేది మంచిగా ఉంటుండే ఇంకా చూడు తీరు ఏమున్నాయి ఇంట్లో ఏం ఐస్ క్రీమ్లు ఉన్నాయి కుల్ఫీ మావా కుల్ఫీ ఏం కుల్ఫీ మావా కుల్ఫీ ఇది 10 రూపాయలది అది 25 రూపాయలది మ్యాంగో 10 ఇది కోన్ 20 అప్పుడేమో పాల ఐస్ క్రీములు సేమియా ఐస్ క్రీములు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయనే బాగుందంటే కెమెరాలో చెప్పు బాగా లేదని చెప్తే వదిలేయి డబ్బులు వదిలేస్తా ఫ్రీగా డబ్బులు వదిలేస్తా ఎట్లా ఉంటుంది మా ఐస్ క్రీములు సూపరా అలా చెప్పు ఐస్ క్రీమ్ ఎట్లా మంచిగా చాలా మంచిగా ఉందన్న అప్పట్లో పాల ఐస్ క్రీమ్ సేమియా ఐస్ క్రీములు వచ్చేది ఇప్పుడేమో అన్ని ఐస్ క్రీములు వస్తాయి మేము అమ్మం అవి ఇవన్నీ కులిపీలు గిలిపీలు అని ఇక ఏమేమో చెప్తున్నారు కానీ ఇక మనకు ఐస్ క్రీమ్ మనకు కొద్దిగా నాకు సర్ది లేస్తుంది కానీ ఇక ఇక్కడ చూసిన 6 రోజుల చిన్న పొరగాళ్ళకు బొమ్మలు తీరు బొమ్మలు ఉన్నాయి ఈ గజ్జలు ఉన్నాయి గజ్జలు గల్ల 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 అంటున్నాయి ఇగో పలకలు ఉన్నాయి బల్పాలు ఉన్నాయి అమ్మ కార్లు విమానాలు అమ్మ చిన్న సన్నాలు కానులా లారీలు జేసీబీలు అమ్మ అదేంది రైలు అది వందే భారత్ అనుకుంటా మన మోదీ సార్ విసిపెట్టింది అదేనా మనం కూడా అందులో కూర్చొని పోమన్నా మనం కూడా ఎక్కడికన్నా పోవాలంటే ఇట్లాంటి రైలు కొనుక్కోవాలి మనం కూడా ఒక రైలు కొనుక్కొని దాంట్లో కూర్చొని మనం పట్టాలు ఎక్కితే కథం అదే పోతుంది మనం దోలన అవసరం లేదు అదే ఇక మరి తీసుకుంటాం కానీ ఇక అటు పోయి వచ్చినాక ఇటు తీసుకుంటాం అన్నాడు ఇక చూసిన 6 రోజులు తీరు పోయమ్మ మా వెనకట్నైతే ఇక పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వాచ్ ఈ గడియారం పెడితే మాత్రం ఇక శిరసన కూడా పోయేది ఇది షేక్ వేసుకొని తిరుగుతుంటే అమ్మ ఈడు గడియారం వేసుకొని తిరుగుతున్నారు ఈడు మొగోర్రా అని ఇంకా ఇవాళ ఈ గడియారాలు ఏం పనికొస్తున్నాయి కానీ ఇంకా యాపిల్ ఫోన్లో యాపిల్ ఆచీలు ఏమో సగం కొరికిన పండ్ల ఆచీలు అని ఇక ఇక్కడ వస్తున్నాయి ఉల్లా ఇక ఈ సగం కొరికిన యాపిల్ ఫోన్లు షేపుల ఫోన్లు షేపులో సగం కొరికిన గడియారాలు ఇవి పెట్టుకుంటే ఏం సోకుల్లా ఇక మా అప్పట్లోనైతే గిట్లాంటివి పెట్టుకుంటే జర షేక్ అన్నం ఉంటుంది మనిషికి కూడా అన్నం ఉంటుంది అమ్మగోడు అంటారు ఈ ఏడ కూడా అన్న పుట్నాలు శనిగలు బొబ్బర్లు గిబ్బర్లు అన్నీ అమ్ముతున్నట్టు ఉన్నాడు కదా చిలకలు గిలకలు వేసుకొని ఇక డబ్బాలు గిబ్బాలు అమ్మ చిన్న పొరగాలకు టెడ్డీ బేరీలు కూడా మంచిగా ఉన్నాయి ఇక చూసినారు ఐ లవ్ యూ ఈ అమ్మాయి ఈ పొరగాలకు ఇచ్చిర్రు అనుకో పొరగాలు నేను చెప్పినా మళ్ళీ వీడికొచ్చి కొనుక్కునేరు ఏం లేదు నా లగ్గం చేస్తారు ఇక వీడికే మా ఇంటే ఉన్నాను దాంట్లోనే తంతది ఇక బొంగరాలు గింగరాలు అన్నీ ఉన్నాయి కదా నాయన ఇంతకుముందు బొంగరాలు అంటే తల్లి ఇట్లా వెక్కి తాడు వెక్కి తిప్పి ఇట్లా వెక్కి ఇసిరేసేది ఇప్పుడు ఇట్లా వెక్కి వస్తున్నట్టున్నాయి ఇక ఇవి అమ్మ ఏంది ఈ పీకలా అమ్మ ఊసిపోయింది
ఊద్దామని చెప్పి పీక ఊసిపోయిందేమే. జర గట్టి అమ్మాలి నువ్వు, గట్టి అమ్మితే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఎట్లా ఇట్లనే ఊదాలా? పోయి అమ్మని ఇది చూసిరా, ఓ బస్సు వచ్చినట్టుగా వస్తుంది దగ్గరకు వచ్చి. నాకే ఒళ్ళు జలతర పుడుతుంది ఇది ఊతుంటే. జర పోరగాళ్ళు మీరు కొనుక్కొని ఊదేరు, అవతల హార్ట్ అటాక్ వచ్చిపోతారు. అన్ని తీరు చేసిరు అమ్మని. రథం చూడులా ఎంత ముస్తాబు చేసిరు రథాన్ని. ఇక అసలు ఈ రథం మీద దేవుణ్ణి ఊరేగిస్తారు అటులా ఈ రథం మీద. ఇక మరి ఎంత పెద్ద పెద్ద తాళ్ళు కట్టిరో చూడులా, మస్తు పెద్ద తాళ్ళు కట్టిర్రు. చుట్టూ రథానికి అయితే గంటలు గుట్లా అన్ని కట్టిర్రులా. ఇక చిన్న సన్న గంటలు ఇక గంటలు పోయమ్మనే. ఒక్కొక్క తాడు నాలా ఉన్నట్టు మంచిగా చిన్న పోరగాళ్ళు కూడా మంచిగా భక్తితోటి ఎంత మంచిగా ఇక గుంతున్నారు చూడుర్రి. రథానికి ఆలిస్తున్నారు. ఇక నాకైతే కన్నుల ఎన్నో పండుగ లెక్క ఉన్నది. అసలు చిన్న సన్నగా పండుగ చేస్తలేరు ఈడ. ఇక మస్తు గట్టిగా చేస్తున్నారు. ఇక మాబడికి అయితే మళ్ళీ రథాన్ని తీస్తారు. అంటే నేను జర పొద్దుగాల వచ్చినా కదా సుమి, ఇక మళ్ళీ పట్టణం దాకా పోయేదా. ఇక అందుకనే అన్నవాళ్ళని ఇక్కడ పెద్దవాళ్ళని అందరినీ కలిసి ఇంకా మన వెంకటేశ్వర స్వామిది ఇక జాతర చేస్తున్నారని ఇక నాకు తెలిసేసరికి ఇంకా భక్తిముక్తి కార్యక్రమం నుంచి నేను ఇటు దాకా వచ్చిన సుమి. ఇక ఇక్కడ మన పెద్ద మనుషులు ఉన్నారు. ఇక మన పెద్ద మనుషుల్ని అడుగుదాం. ఇక మరి ఇది ఎన్నేళ్ళ గుడి, ఏది దీని చరిత్ర ఏంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఇక ఈడ చూసినారులా. ఇక అటు సీతారాముల స్వామి, ఇంకా ఈడేమో వీరబ్రహ్మేంద్ర స్వాములు ఉన్నారు, ఈడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, ఇంకా అటు ఇంకో దేవుడు ఉన్నాడు. కానీ ఇక ఇట్లా సాయిబాబా, ఇక అయ్యప్ప, అందరూ దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అందరు దేవుళ్ళు అయితే మనల్ని ఇక్కడికి ఆహ్వానించినట్టుగా ఎంత ముద్దు ఉన్నదో చూడుర్రి. ఇక మరి ఈడ మనకి పెద్ద మనిషి ఉన్నాడు, ఈడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు పెద్ద మనుషులు. ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ గుడి ప్రత్యేకత ఏంది, ఇంకా మరి గుళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి మంచి జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. తాత నమస్తేనే, మంచిగా అని అంత ఫైనల్. మరి ఏది కాక ఇప్పుడు ఈ గుడి ఎన్ని ఏళ్ళ క్రితం నాటిది? దగ్గర 150 సంవత్సరాలు సార్. 150 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి ఎట్లాంటి మొక్కులు జరుగుతున్నాయి, మరి ఎట్లాంటి దైవ భక్తులు మంచిగా ఉన్నవి, ప్రజలు ఏ మొక్కులు జరుగుతున్నది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ రాముల స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, లోపల బ్రహ్మ ఉన్నాడు, ముగ్గురు. అంటే బ్రహ్మంగారు అనే అన్ని చోట్ల ఉన్నాడు సుమి, గుర్తుపెట్టుకోరు. ఏదైనా ప్రాముఖ్యత ఉంటేనే బ్రహ్మంగారిని అనేది గుళ్ళలో నిలబెడతారు. మరి ఈ బ్రహ్మంగారిని నిలబెట్టడానికి కారణం ఏందన్నారు? కారణం అంటే ఇక్కడ అంతా ఉన్నారు కదా, మేము ఉంటామంటే ఉండే అందరి సమస్య ఉండవు. సుభిక్షంగా మంచి పండుగ జరుపుతాం మేము. ప్రతి సంవత్సరం సప్తాహం జరుగుతుంది. మహాశుద్ధ సప్తాహం నాడు బ్రహ్మాండంగా నడుస్తుంది. అర్థమైతుంది. పూల దూరాలు, మన కొబ్బరి మాటలతో మళ్ళీ మంచిగా మస్తు డెకరేషన్ చేసిరు మీరు. చేయడం సీసీ కెమెరాలు పెట్టాం లోపల. ఇక మంచిగా అన్ని అరుచుకుంటున్నారు. ఇక మరి నాగర్కర్నూలు జిల్లా, అచ్చంపేట తాలూకా, బుధల మండలం పక్కన ఎల్టూరు గ్రామం, కుటుంబ గ్రామాలలో ఉండే మాకు గ్రామాలు మంచిగా అన్ని దేవతలు ఉన్నారు. 4 రకాలు మాకు. ఈదమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, పుట్టకట్టమైసమ్మ, అన్ని 4 పక్కన దేవతలు ఉన్నారు మాకు. ఏలాంటి ప్రాబ్లం లేదు, కానీ పైసా ప్రాబ్లం ఉంది. ఇక మరి ఇన్ని చేసినా ఆ దేవుడు అది కూడా చేయలేకపోతా చేస్తున్నాడు ఏదో ఆ భక్తిగా చేస్తున్నాం. ఎటువంటి టైం వచ్చాక మాకేదో సమకూరుతున్నాయి. అప్పుడైతే నమస్తేనే. ఇక మరి ఏంది మరి మీరు కూడా ఈ గుడి ప్రాముఖ్యత గురించి మీ నోట కూడా ఏందో అనుకుంటున్నా. మరి పుట్టుపూర్వకాల కాడికి కూడా గర్భగుడి 100 సంవత్సరాల పైన ఉన్నది. మధ్యన ఇప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు. తర్వాత రాంగ కొంత సర్పంచ్ వచ్చినాక ఆయన ఇచ్చినాక అభివృద్ధికి వచ్చింది. అన్ని అరుదుగా ఇటువంటి దేవాలయాలు ఒక గుడిలో ఉండటం చాలా అరువుగా. ఒక్కొక్క గుడిలో ఒకటే గుడికి పెట్టుకుంటాం ప్రాముఖ్యత. ఇంట్లో నుంచి అన్ని దేవుళ్ళు కలిసి పెట్టిన వాటి ఇంతవరకు వచ్చిన హైదరాబాద్ పూజారులు కూడా అన్నారు. ఇంత మంచిగా ఇంత ఒకటే స్థలంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయంటే అది గ్రేటే అంటారు.
అసలు ఈ వెనకడ బాండలు ఇవన్నీ ఏమంటారు వీటిని పిల్లర్లు అంటారు కదా. ఇప్పుడేమో పిల్లర్లు అంటుంటే అప్పుడేమో కడీలు అంటుంటే స్తంభాలు కడీలు అదే మనం వెనకడ ఏమనుకునే కడీలు అనుకునేటోళ్ళం. ఇక ఆ కడీలు ఇప్పుడప్పుడే అనే గుడి కూడా ఇప్పుడప్పుడు అది లెక్క కూడా కొడతలేదు. అవి అంతా వెనకటి లెక్కనే ఉన్నది. ఇక ముందు గర్భగుడి వెంకటేశ్వర్ల కాడికే ఉన్నది ఒకటి. తర్వాత కొంతమంది కలిసి బండలేసి దాన్ని అభివృద్ధి చేసి 1965లో శివాలయం, రామాలయం, బ్రహ్మ గుడి, వెంకటేశ్వర అంటే ముందు 120 సంవత్సరాల కింద కళ్యాణ మంటపం ఇవన్నీ ఒకరొకరు మంచిగా ఎప్పుడు మంచిగా నిత్య కళ్యాణాలు జరుగుతున్నాయి కదా. శ్రీరామనవమి కూడా మంచిగా పండుగ జాతర మంచిగా తలవాలు తేరు కూస్తారు. తేరు అయితే గుందాం ఒక సప్తానికే కూస్తాం. సప్తాన్ని కూడా సరే మరి కాక ఇక మరి ఏ సంగతి అంత ఫైదామేనా? నేను మాట చెప్పుకోవాలి కానీ దర్శనం చేసుకున్నాం. ఓం నమో వెంకటేశ్. ఇక ఇక్కడికి అయితే వచ్చినాం. ఇక ఇట్లా ధ్వజస్తంభాలను అయితే మనం చూసుకోవచ్చు. ఇక ఇటు ధ్వజస్తంభం అయితే ఇది వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభం. ఇక కింద ఆంజనేయుల స్వామి కూడా ఉన్నాడు. ఇక మనం ఎంత మంచిగా అదృష్టం అనేది మనకి రాదు. ఎందుకంటే ఇన్ని గుళ్ళు ప్రత్యేకతలు కలిగి 150 సంవత్సరాల క్రితం నాటి గుడి అంటే ఇక మీకు ఎన్నడూ కూడా మీరు చూడకపోవచ్చు ఇట్లాంటి గుళ్ళు. ఇది చాలా అతి తక్కువ క్రమంలో మీకు మేము చూపిస్తున్నాం. మళ్ళా దేవుని కూడా దర్శనం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇక మనకైతే దేవుని హారతి ఇస్తున్నారు. ఇక మనం హారతి తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మీతో పాటుగా నేను కూడా మీ మొక్కులుగా నేను కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఇక్కడ ఈ గుడిని ఎవరైతే స్థాపించారో ఆయన విగ్రహం కూడా ఈడ పెట్టిరుల్లా. ఇంకా ఈయన పేరేం పేరు అవసలి రామయ్య అనే ఆయన ఇక ఈ గుడిని కట్టించింది ఆడ 150 ఏళ్ళ క్రితం. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిని ఇంకా ఆయన గుర్తుగా ఇక ఈ విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఈయనకు కూడా పూజలు దేవునితో సరిగ్గా ఈయనకు కూడా పూజలు చేస్తున్నారు. ఇక సూచన ఒప్పిస్తానికి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు కాబట్టి ఇక చూసుకున్నట్టయితే ఇక ఇటు ఏమో బ్రహ్మంగారి గుడి. ఈ బ్రహ్మంగారి గుడి చూడుల్లో ఎంత చక్కగా ఎంత మంచిగా పెట్టారు. అసలు నాకైతే కన్నుల విందుగా అనిపిస్తుంది. బ్రహ్మంగారిని మనం అక్కడ కోదులూరు వీరబ్రహ్మంగారిని మనం అక్కడికి పోయి దర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినా కూడా దర్శించుకోవచ్చు. ఓం వీరభద్రాయ, ఓం వీరబ్రహ్మేంద్రాయ నమః. ఇక ఈయనైతే మనం వినాయకుడిని మండపం ఇక వినాయకుడిని గుడి చూసుకోవచ్చు. ఈయన వినాయకుడిని దండం పెట్టుకున్నాం. ఇక ప్రతి కార్యానికి మనకు ముందు నడిచేది గణపతి వల్ల. ఇక మనకి ముందునే దర్శనం కావాలని చెప్పేసి గణపతిని ఇక్కడ నిలబెట్టారు. ఇక మళ్ళీ పోతే ఇక మరి ఇంకా ఇక్కడనైతే రామాలయం ఉందిలా. ఇక రామాలయం అయితే ఇక ఇప్పుడు తలుపులు పెట్టారు కాబట్టి ఇక మనం సరిగా చూడలేము. ఇంకా అసలు రాముని చూడాలి. అసలు సీతారాముల చంద్రుడు ఇప్పుడు అక్కడ భద్రాచలంలో ఎట్లా కూలు అయి ఉన్నారో ఈడ కూడా అట్లనే ఉన్నారు. నాకు చూస్తుంటేనైతే కిటికీలంగా చూస్తే ఆయన చూస్తేనే భద్రాచలం రామయ్యను చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ రామయ్యకి ఎదురుగా నాగదేవతలు ఉన్నారు. ఇక పెళ్లి కానోళ్ళు పిల్లలు కానోళ్ళు మాత్రం వీడికి వచ్చి ప్రదక్షిణ చేసుకొని ఇక మంచిగా మొక్కితే మాత్రం ఇక రామయ్య తండ్రి అయితే ఇక కోరిన కోరికలు నెరవేరుస్తారు. ఇంకా పెళ్ళైన వాళ్ళకైతే మళ్ళొచ్చి తిరిగారు. పెళ్ళైన వాళ్ళు అదే పిల్లలైన వాళ్ళు మళ్ళొచ్చి తిరిగారు అనుకో మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే ఇక ఏడంగా చూసుకున్నట్టయితే ఇక మనకి ముందే నంది మనకి దేవుడు మనకి ఆశీర్వాదిస్తుందంటే ఇక శివుని చూడుర్రి. అబ్బాబాబాబా ఆ శివుని చూస్తేనే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకంటే చెప్తాం ఒళ్ళు ఎనురుల్లా ఇక అయాల్టి నాటి శివలింగం కాదుల్లా అది. ఎందుకంటే ఇక స్వయంగా నిలిచినట్టు అట్లా స్వయంగానే నిలిచిండు. ఇక ఆయనని మాత్రం మనం ఆయనను మొక్కినమైతే ఇక తీరని కోరిక అంటూ ఏముండదు. ఇక ఎందుకు చెప్పుకొస్తున్నంటే ఇక శివుడు అంటేనే మహిమల గల్లోడు మాయల గల్లోడు అనేటోడే శివుడు.
ఇక ఆయనని తనివి తీర మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఉల్లా. ఇక ఆయనకి ఆ కలశం, ఆయన మీద కలశం ఉంది, ఆ కలశాన్ని చూడుది, ఆ నంది నోట్లో నుంచి ఒక్కొక్క చుక్క పడుకుంటూ వస్తుంటుంది. ఈ బిందువులు ఒక్కొక్క ముహూర్తానికి కారణం అంటారు అప్పటి పెద్దలు. అయితే ఈ ముహూర్తానికి ఎట్లా కారకం అంటే ఒక పెళ్లి పెట్టుకుంటే పెళ్లికి వాళ్ళకి కళ్యాణ గడియలు రాకపోతే ఆ బిందువు ఒక్కొక్క బిందువు పడేంత వరకు మంత్రాలు చదువుతూనే ఉండేదాట. ఇక ఆఖరి బిందువు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే ఇక తాళి కట్టించేదాటులా. అంత ప్రాముఖ్యత కలిగింది అనమాట ఆ బిందువులకి. ఇక మరి ఆ శివుని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక మరి ఇంకా ఇప్పుడైతే ఇక ఈ ఊళ్ళో కొంచెం పెద్ద మనుషులు, ఇక మళ్ళీ పోతే ఇక మన పెద్ద అన్నలు, ఇక మనం వచ్చినామని జర దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు కాబట్టి ఇక మరి అన్నలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక మరి అన్న ఎప్పటి నుంచి ఈ జాతరను చూస్తుండు, ఏం చేస్తుండు అంటే ఎట్లా జరుపుకుంటున్నారు అనే దాని గురించి చర్చించుకుందాం మనం. అన్న నమస్తేనే. నమస్తే, మీ పేరు చెప్పు. నా పేరు శ్రీశైలం యాదవ్. శ్రీశైలం యాదవ్. అయితే అన్న మరి ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు ఈ జాతర? దాదాపు నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా. 35 ఏళ్ళ నుంచి చూస్తున్నావు. చూస్తానేమన్నా పెళ్ళి అయినా అదే అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అది చూసిన అన్నకి పెళ్ళి అయింది, చిన్నప్పటి నుంచి చూస్తుండు, జాతర చేపిస్తుండు, దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు అన్ని అరుచుకుంటుండు అన్న. ఈ అచ్చంపేట తాలూకాలోనే ఏకైక గుడి, పురాతనమైన గుడి అచ్చంపేట తాలూకాలో ఏకైకైన గుడి ఇది. ఇక్కడ మీరు ఎక్కడ తెలియనా దొరకదు. అన్ని తర్వాత ఏం చేస్తుంటే కూరగొట్టి మళ్ళా కట్టడం. మేము ఒక పురాతనమైన గుడాన్ని దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటా చాలామంది దాతలు ముందుకు వస్తారు. ఎగ్జాంపుల్ మన ఏపీలో కాశం చెట్టి కరుణాసాగర్ అన్నవాడు, అంటే హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఆయన ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసి మన గుడి ఆయన ఎప్పుడో చూసినట్ట, చాలా లాయర్ ఆయన, ఎప్పుడో చూసినట్ట. ఆయన వచ్చి ఏం చేసిండు, అరే గుడి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాదాపుగా ఇప్పుడు ఈ గుడి ముస్తాఫా కథ మొత్తం ఆయన పెట్టుకున్నాడు. అంటే ఈ పూలు కానీ ఆ తేరుకులు కానీ 8 సీసీ కెమెరాలు. కాశం చెట్టి సాగర్, కరుణాసాగర్ లాయర్, హైదరాబాద్లో తిరగడు, ఆయన చూసిండు. ఇంకో విషయం మా ఊరి పెద్దలు రంగారెడ్డి సార్ గారు ఒక 5 ఏళ్ళ నుంచి ఈ కళ్యాణం ఏ విధంగా జరగాలి ఒక క్రమ పద్ధతిలో ఈ గుడికి ఆయన అపూర్వమైన అనుభవం ఉంది. ఆ రంగారెడ్డి సార్ గారు చాలా పెద్ద మనిషి, ఎంయూ రిటైర్మెంట్, ఎంపీటీసీ అయిన సర్పంచ్, 2 పదవులు ఒకేసారి గగనం. ఇట్లా అంటే ఒక ఊళ్ళో 2 పదవులు ఒక ఇంటికి అప్పచెప్పాలంటే మామూలుగా, అంటే ఆయనకు ఎంత ఉంటే కానీ అలాంటి పదవులు అప్పచెప్పారు జనాలు ఇప్పుడు అంతే కదా. అలాంటి వ్యక్తిని ఈ ఎల్టూరుకి ఎన్నుకొని ఈ గుడి డెవలప్మెంట్కి చాలా సహకరిస్తున్నాడు ఆయన. ఏదైనా సరే సార్ ఇది కావాలి అంటే సరే ఓకే చేయండి, ఏదైనా సరే చేయండి. ఇవన్నీ ఈ తేరు కానీ ఈ జాతరలు కానీ చాలా అయిపోతే దీనికి తోడు మాకు మా ఎమ్మెల్యే సార్ కూడా తోడైంది మాకు. అది చాలా నిన్న వచ్చిండు ఇక్కడ విజిట్ చేసిండు. ఇది చాలా పురాతనమైన గుడి. మా అచ్చంపేట తాలూకా డాక్టర్ వంశకృష్ణ గారు అచ్చంపేట తాలూకాలో ఇంత పురాతనమైన గుడి లేదు. దీన్ని ఎట్లనే ఇంకా డెవలప్ చేసుకుందాం. మీరు మీకు ఏ సాయం కావాలన్నా నన్ను అప్రోచ్ చేయండి, నేను సాయం చేస్తాను, దీన్ని ఇంకా డెవలప్ చేయండి అని మాకు హామీ చేయడం జరిగింది. మా పెద్దలు కూడా నిన్న కలిసి సార్ కానీ వారి మాటలు కూడా తెలుసుకోండి. కొన్ని మాకు పెద్ద మొత్తం వల్ల అంటే కాశం కరుణాసాగర్ గారు, మా రంగారెడ్డి సార్ పెద్ద మొత్తంలో మాకు సాయం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఈ గుడిని ఇదే పురాతనమైన ఇంకా నాకు 35 ఏళ్ళు ఇంకా మా పిల్లల తరాలకు కూడా ఈ గుడిని ఇలాగే కాపాడుకుంటామని నేను వెంకటేశ్వర గుడి స్వామి మాకు ఆశీస్సులు ఉన్న రోజులు ఇలాగే కాపాడుకుంటాము అన్న. మరి మీరు ఎప్పుడు ఇక మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఇప్పటికీ నేను చూసినంత వరకు అయితే ఒక 30-40 సంవత్సరాల నుండి వెల్టూరు గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మంచి మెయింటెనెన్స్ తీసుకొని రంగారెడ్డి సారు మంచి మెయింటెనెన్స్ తీసుకొని ఈ గుడిని ప్రారంభం చేసి దీనికి ఎట్లా ఏ విధంగా సహకారాలు అందించాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా మంచిగా చేసి ప్రజలను ఈ తేరు గుంచడం ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం. మరి అయ్యగారిని కూడా అడుగుతాం, మరి ఎన్నాళ్ళ నుంచి పూజలు చేస్తున్నారు, మరి అయ్యగారికి పూజలు చేసినందుకు మరి ఆయన కూడా ఫలితం ఇస్తాడు కదా, మరి ఎలాంటి ఫలితం ఇచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా సుమి. మరి అడుగుతున్నా. అయ్యగారు నమస్తే. నా పేరు బాణాల పాసాచారి. నేను గత 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు చేస్తున్నాను. నాకు 40 ఏళ్ళు ఉంటాయి. మా తాతలు తరతరాలుగా ఇది దేవుని సేవలో సన్నిధిలో చేస్తున్నారు. నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇది వెంకట సేవ చేయడం. దాంతోపాటు దాతల సహాయంతో కూడా ఎంతో డెవలప్ చేశారు పెద్దలు. అందరూ కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు సార్. నేను చూసి రానుల్లా ఇక అసలైన వ్యక్తి ఇక మన రవణ ఉన్నాడు. మరి రవాణాతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇంక మరి అసలు రవాణా ఇప్పుడు ఆయన కూడా వచ్చే మనం వీడి దాకా వచ్చినాం. ఇంకా మరి అన్నతోటి కూడా మాట్లాడదాం. అన్న నమస్తే రవాణా. లేకుంటే నేను ఇలా గుడి దర్శనం కాదు కదా, ఈ రోడ్డు కూడా నేను చూడబోతుంది. మరి నాకైతే మంచిగా కడుపు నిండా అనిపిస్తుంది. నువ్వు
కడుపు నిండా 4-5 రోజులు అన్నం తినకపోయినా ఏం లేదు, అంత మంచిగా అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక థాంక్స్ అన్న. మరి ఈ గుడి గురించి నీ నోట నాకు 4 మాటలు చెప్పు. మాకు పక్క విలేజ్ మాది చాగలగుషల్ గ్రామ పంచాయతీ మాది. ఎప్పుడు ప్రతి ఇయర్ మాత్రం కంపల్సరీ మాత్రం అందరం కలిసి వచ్చి ఇక్కడ కొంచెం బాగా వచ్చి చూస్తుంటాం. బాగుంటుంది ఇక్కడ మాత్రం, బాగా ప్రోగ్రామ్ బాగా చేస్తారు. ఇక్కడ జాతరలు బాగా జరుపుతారు. ఎన్ని రోజులు చేస్తారు ఇక? 3-4 days 5 వరకు నడుస్తుంది. 5 దినాలు నడుస్తుంది. 5 days నడుస్తుంది. ఇక ఉంటుంది కదా ఇక ఎంతైనా ఇక జాతర అయిపోయినా కూడా 2-3 రోజులు నడిపిస్తారు. ఎందుకంటే ఇక అందరూ వస్తుంటారు పోతుంటారు, ఇక దర్శనాలు చేసుకోవాలన్నా ఇక మన జాతర పెట్టుకున్న షాపులో కూడా జర కొద్దిగా కాలం ఉంటుంది అన్నమాట. ఇక జాతర పని అయిపోయేంత వరకు ఇక అట్లా మనం ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ మండలం మొత్తం వస్తుందా, ఇక ఎక్కడి నుంచి బయట నుంచి వస్తారా? మరి ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్ప మరి ఇంకా బయట నుంచి ఇట్లా ఏమైనా వస్తారా? చుట్టుపక్కల కురటికల్లు, తాడూరు, గుడిసెలు, మరి పోతే ఇరుడంపల్లి, పెన్మెల్ల, గూనంపల్లి, లత్తీపురం, పిరుడవనపల్లి, అయ్యవారిపల్లి, ముఖ్యంగా మందరు వస్తారు. బాగా వచ్చి తేను వైభవంగా నడుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు వస్తారు. వచ్చి అంటే మామూలుగా అయితే ఊళ్ళో జనం వస్తుంటే పెద్ద గగనంగా ఉంటది. ఇంకా అన్ని ఊళ్ళో సర్పంచులు వస్తున్నారంటే ఎంత వైభవం కలిగిందో, మొక్కు తీరేటట్టు ఉన్నది అన్నట్టు. ఇక్కడ ఇంకా అది నిష్ట గెలిచిండు కాబట్టి మన వెంకటేశ్వర స్వామి ఇక మొక్కిన మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి ఊరు సర్పంచ్ అయితే ఖచ్చితంగా వస్తాడు ఇంటికి. మరి తప్పకుండా వస్తారు. అన్ని విధాల దేవుడు సహకారం ఉన్నది, మీ సహకారం ఉన్నది. సార్ నా పేరు జంగారావు, 1 జంగారావు. నేను మీరందరూ వచ్చేందుకు మా గుడిగా ఇక చూసినారు కాదు. ఇక ఈ పెద్ద మనిషి కూడా ఉన్నాడు. మరి ఇక బాబాయ్ గారు, ఇక మరి ఇప్పుడు మీ మనోడా ఎవరో వచ్చి అన్ని మా నాయన కూడా దీనికి అభివృద్ధి చేసిండు. మాకు ఆయన కాలంలో 58 60 వరకు గుడిని పెంపు చేసిండు. మా తాత పేరు ఉండాలని మా కొడుకు కూడా వచ్చి పూలాలు, దేవాలయం, సీసీ కెమెరాలు సాయం చేసిండు. సంతోషం. మా తాత పేరు లేపారు, బాధపడతాడు అంతే. ఈ దేవాలయం ఇక్కడ నుంచి ఇక్కడ అభివృద్ధి చేసింది మా నాయన. ఏ సర్పంచ్ చేయలేదు, ఎవరు చేయలేదు. మా ఫాదర్ చేసిండు. ముగ్గురు ఉన్నాడు సార్, అంటే ఒక్కటి చేసింది ఏం కాదు, 10 మంది సహకారంతో చేసాడు. అప్పుడు అంతవరకే ఉన్నది గుడి. ఇక్కడ రోడ్డు ఇట్లా రోడ్డు ఉన్నది, సందనంగా బండ్లు పోయేది, మనుషులు పోయేది. ఇంకా ఆయన కొద్దిగా శ్రద్ధ చేసి ఆయన కాలంలో చేసేందుకు మనవానికి బుద్ధి పుట్టింది. నేను కూడా ఈ పండుగ సాయం చేస్తాను. సీసీ కెమెరాలు పెట్టిండు, ఇవన్నీ పూలు గీళ్ళు తేరకని పూలు చేసిండు. రేపు దానికి పాన కొట్టాన్ని కూడా స్టెండి రేపు వేపిస్తాడట. వస్తాడు, ఇవాళ రేపట్లో వేపిస్తాడు. మా తాత పేరు ఉండాలి, మాకు కూడా తృప్తి ఉందని ఇంకా ఈయనైతే ఇక మళ్ళీ ఇంకా వెనకటి నుంచి వస్తున్నాడు పెద్ద మనిషి. మరి పెద్ద మనిషి ఒక మాట్లాడదాం. ఈ పెద్ద మనిషి నీకు తెలిసిన కాంచి గుడి ఎంతవరకు? ఊరు మాకు మంచిగా ఉండదు. ఈ దేవుని ఈ గుడికి ఎంత సహకారం మంచిగా చేసినాం. మేము మొక్కిన మొక్కు మంచిగా చేసుకున్నాం. మంచిగా మాకు ఆ భగవంతుడు మంచిగా కల్పిస్తాం. మంచిగా మేము అంతా గుడి మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళే? నాకు 76. 76 ఏళ్ళు. అంటే 76 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నావు గుడి? గుడి చూస్తూనే ఉన్నాం. మంచిగా దేవుని దగ్గర మంచిగా ఏదనుకుంటే అది చేస్తాం. అనుకున్నట్టు ఎమ్మటైతే ఇమ్మడే అయితే మేము కూడా దేవునికి ఏది కావాలంటే అది సహకారం చేస్తాం. ఇక చూసినారు ఇక దేవుడు ఇట్లా మొక్కితే అట్లా ఎమ్మటే తీరుస్తున్నాడు అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటూ వస్తారు. వెనకటి నుంచి పెద్దలు కూడా అదే చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ మన ఒక అన్న ఉన్నాడు, మరి అన్నను కూడా అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మరి ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ గుడిని? నీకు ఈ గుడికి ఏంటి అనుబంధం? మాది ఇదే విలేజ్. నాకు ఒక 25 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు గుర్తులేదు అనుకున్నా కానీ చిన్న వయసులో ఒక 20 ఏళ్ళ నుంచి మాత్రం అయితే నేను ప్రతి ఒక్క ఈ గుడిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా. మాకు పెద్ద పండుగ అంటే గుడి దగ్గర ఈ యొక్క రథోత్సవం, రథసప్తమి మాత్రమే ఒక పెద్దగా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ రథం ఈ గుడి చుట్టే తిరుగుతా లేకపోతే ఊరంతా తిరుగుతా? ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల వరకు రథం అనేది వెళ్తుంది. అక్కడ రావి చెట్టు ఉంటది. రావి చెట్టు చుట్టూ ఒక చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు. దేవుడు ఆ రథం మీదనే తీసుకెళ్లి అక్కడ వరకు వెళ్తుంది అన్నట్టు. ఈ యొక్క రథోత్సవానికి చుట్టుపక్కల ఉన్న 10-15 ఊర్లు వాళ్ళు రావడము, 3 రోజులు అద్భుతంగా ఈ కార్యక్రమాలు ఉండడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా దేవుని దగ్గర ఒక కళ అనేది ఏర్పడుతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అదే విధంగా ఏంటంటే మా ఊర్లో, మా వెల్టూరు గ్రామంలో, నాగర్ కర్నూలు జిల్లాలోనే ఒక అద్భుతంగా ఏంటంటే మాకు చుట్టూ కూడా గ్రామ దేవతలు ఉన్నాయి. మా ఊరికి నడి మధ్యలో ఒక అడుగు దేవాలయంలో అడుగు పెడితే
6 విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు ఇందులో మనం. ముఖ్యంగా మనము వినాయకుడిని దర్శనం ఇక్కడే ఉంది, వెంకటేశ్వర్ల స్వామిని, రాముల వారిని, బ్రహ్మంగారిని, శివయ్యని, అదేవిధంగా ఆంజనేయ స్వామిని ఒక్క అడుగు లోపల పెడితే ఇన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇంకోటి అద్భుతం ఏంటంటే ఈ గుడికి ఒక చరిత్రలోనే ఆ విధంగా కల్పించింది. గుడి అడుగు పెట్టినప్పుడే మీకు 9 స్తంభాలు కనబడతాయి. ఈ 9 స్తంభాలు అసలు ఏంటంటే నవగ్రహాల విధిగా 9 స్తంభాలు పెట్టారు మాకు. అంటే నవగ్రహాలు సొంతంగా అక్కడ పెట్టకుండా ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి చాలా వరకు పురాతనాల్లో ఉన్న విధంగానే ఈ గుడి ఎలాంటి మాడిఫై చేయకుండా అట్లనే ఉంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ టీవీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా ఊరు వరకు వచ్చి మా ఊరు గురించి మీరు వేరే ఊరులకు కూడా చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక చూసినారు కాదు ఈ గుడి ప్రాముఖ్యత ప్రత్యేకత. ఇక ఈ చిన్నోడైతే ఇక నవగ్రహాల గురించి, ఈ స్తంభాల గురించి, ఈ కడీల గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా వివరించుకొచ్చాడు. ఎంత మంచిగా వివరించుకొచ్చినా మీకు కూడా తెలుసు కానుల్లా. తమ్ముడు అయితే మంచిగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ తాపకి వచ్చి ఇక ఈ తాప నుంచి మళ్ళీ మీరు కూడా ఈ ఊరికి రావాలి. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఇక వెల్టూరు గ్రామానికి అచ్చంపేట కాన్సెన్స్ కాడుగా ఇక ఈ వెల్టూరుకి వచ్చి ఇక దర్శనం చేసుకోరు. ఇది సైదులన్న వాళ్ళ ఊరు పక్క ఊరే, గుర్తుపెట్టుకోరు. ఇక మళ్ళీ సైదులన్న నేను ఇంతకుముందు చెప్పిన సైదులన్న ఎవరంకే ఇక గుర్తుపెట్టుకొని సైదులన్న పక్క ఊరే. ఇక ఇంతకుముందు అయితే ఇట్లనే ఊళ్ళలోకి వచ్చి మన కాకపోతే గాజులేసిపోయేది. ఇక ఇప్పుడు అంతా ఏదో ఎక్వేరియంలా ఎంపోరియంలా ఏదో పెట్టిరాట కదా ఇక అన్ని దుకాణాలు. ఇంకా అన్న లేడీస్ ఆడోళ్ళకి ఇక మాకు ఇంగ్లీష్ పీస్ రాదే, తెలుగు మీడియం ఆడోళ్ళ షాపు. ఇక ఇట్లా గాజులు వాళ్ళు ఏం చేసేది అంటే ఇక అప్పుడు మగవాళ్ళైనా ఆడోళ్ళైనా వేసేది. ఇక ఇప్పుడైతే మొత్తం ఆడోళ్ళే వాళ్ళ వేసుకుంటున్నారు. ఇక పట్టకపోయినా అప్పుడు చేయి జామిరి సబ్బు పెట్టి నురుగు పెట్టి అన్ని చేసి కూడా గాజులు ఎక్కించేటోళ్ళు. ఇక అట్లా ఈ కాకని చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. ఇక మరి కాకతోటి మాట్లాడదాం, తెలుసుకుందాం. కాక నమస్తేనే. నమస్తే, బాగున్నారా? మంచిది. ఇక నిన్ను ఇలా చూస్తుంటే మా చిన్నతనాన్ని అయితే ఇక మంచిగా గాజులు ఎక్కించేటోళ్ళు ఎట్లా ఎక్కిస్తారో అట్లా ఎక్కిస్తున్నారు. మా చిన్నతనాన్ని చూసినా మళ్ళీ ఇవాళ చూస్తానా. నేను 45-40 ఏళ్ళ నుంచి గాల బేరం చేస్తున్నాం. ఊరు తిరిగి గాలు పెట్టేది. ఇక్కడ పెళ్లిలా గుడుకోపోతే గాలు తీసుకొచ్చి గాలుతో ఎక్కువ గాలు పెట్టుకునేది. ఇప్పుడు ఏం చేస్తారు, షాప్ పోవడము, షాప్లో తెచ్చుకోవడం, వేసుకున్నాం. పందిరి గాలు, పెళ్లి గాలు కూడా పళ్ళి పందిరి వేసుకొని మంచిగా ముత్యాయ గాలు వేసుకునేది. ఈ కాలంలో ఎట్లా ఉంది, ఆడ నుంచి తీసుకురావాలి, ఇక్కడ పెట్టుకోవాలి. అది ముసలు చచ్చిపోయిన మొగలు చచ్చిపోయిన ఉండవు గాలు అయినాయి. లేదు అది షాప్లో కూడా అవి తీసుకొని వస్తుంది. అరే అవును, కరెక్ట్ చెప్తున్నా. మరి మరి అట్లనే ఉండేది. ఇక పెళ్లిలోనే అంటే గాజులు తీసుకొని పెట్టుకొని ఊరికొచ్చి ఆడ కూర్చుంటే ఇక చుట్టూ ఇంకా ఆయన చుట్టూ ఇట్లా కూర్చుండేది అన్నట్టు. ఇక నాగదోడు కానీ ఇవాళ ఎవరు కూర్చుంటారు. ఇంకా మొత్తం లేటెస్ట్ అయిపోయింది. బండ్ల మీద గాలు అవి ఓడనే అందరు బ్యారం చేస్తారు. లంబడోళ్ళు చేసిరి, బాదిగోళ్ళు చేసిరి, వాళ్ళు చేసిరి, అందరు చేస్తారు. ఇప్పుడు అది నడిచేది కాలం. జాతర మరి ఏంది వెల్టూరు జాతర 30-40 ఏళ్ళు మా నాయనల కాడ నుంచి మేము జాతర చేస్తున్నాం. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి గాల దుకాణం పెడుతున్నాం. 5 రోజులు జాతర సాగేది ఇంతవరకు. ఇప్పుడు ఒక రోజుకే సగం అయిపోతుంది. ఇప్పుడు 2 రోజులకే ఖతం బంద్. ఇంతవరకు అంటే 5 రోజులు 6 రోజులు జాతర సాగేది. ఆ బ్రహ్మంగారు ఆట, మల్లికార్జున ఆట వేసేది. ఆ ఆటలు గీటలు కుజ్మినాయి. ఇప్పుడు ఏమైతే చేసినామా, తేరు గుంజినామా, దేవుని లోపల పెట్టినామా, ఇంకా ఖతం, ఇంక అంతే ఉంది. అంటే ఇవాళ రేపు ప్రజలు ఎట్లున్నారు అంటే ఇక ఇవాళ ఇక్కడ మనిషి ఉంటే ఇక తెల్లారేసరికి ఒక పొద్దుగాలు ఉన్న మనిషి పొద్దుకేసరికి ఏ అమెరికాలో లండన్లో అక్కడ ఉంటున్నారు. ఇక మొత్తం బిజీ అయిపోయినారు. ఇక ఈ జనం కూడా వెనకటోతి పండుగలు చేసుకుంటే ఎంత సంబరం ఉంటుండేనే. మా చిన్నతనాన్ని అయితే భాగవతాలు, నాటకాలు, బ్రహ్మంగారి కథలు ఇవన్నీ పెడుతుంటే ఎంత సంబరం ఉంటుండే. ఇవన్నీ కూర్చునేది మొత్తం గుడికాడ సాపలు వేసుకోనికే 3 రోజులు ఆట ఆడేది. ఊళ్ళ మొత్తం సాపలు వేసి ఈ టైం వరకు సాపలు వేసుకొని మంచిగా ఆట చూసేది. ఇప్పుడు ఎవరు చూస్తారు, నైట్ పూట అట్లా చేసేది. ఇప్పుడు ఏం వస్తలేదు. ఇప్పుడు మొత్తం లేటెస్ట్ మోడల్ అయింది. అట్లా చేతికి పెట్టుకోవడం, చూసుకోవడం, ఖతం ఒక్క ఎగ్ తలిగించడం, అంతే గావులు. పైసలు మొత్తం అంతే. ఇక్కడ పెట్టుకుంటారు, ఆ బండ్ల మీద గాలు తీసుకోపోతారు. ఒక 2-3 డ్రైవర్లు
30-40 రూపాయలు పెట్టి తీసుకుపోయి చిలుకొక దొరికిస్తారు, ఒక గాజు పెట్టుకుంటారు. ఇంక అంతే. ఆ కాలం నా ఈ రంగు మారిపోయినాయి. ఇంకా ఇక చూసినారు కాక అయితే నాకు చిన్ననాటి రోజులు గుర్తు చేసిండు. ఇక చిన్ననాటి గుర్తు జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసిండు. ఇక ఈడ ఇంతకుముందు భాగవతాలు నాటకాలు అన్నీ వేసేదట. ఇంక ఇప్పుడు అవి కూడా అంతరించిపోతున్నాయి ఆడ. జర ఇక ఇప్పటి నుంచి అన్న జర అంతరించిపోయే కాలాన్ని మళ్ళీ ముంగడి తీసుకొద్దామని కోరుకుంటున్నా. ఇక ఇక్కడ ఎల్టూరు గ్రామం కన్నా అయితే ఇక పండుగ జాతర ఏట జరుగుతుంది అట. ఇక ఏట ఖచ్చితంగా రారి సుమ్మి వచ్చి మీరు అయితే దర్శనం చేసుకొని పోయి అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. నేను చెప్పిన నేను అబద్ధం చెప్పాను, మీకు ఎరక కాదు సుమి, నేను మళ్ళీ మీ 690 పాపనని. ఇంకా మళ్ళీ ఇంకో ముచ్చటతోటి మీ ముంగడికి వస్తాయి. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 690 టీవీ.